హాయ్ అండి. ఈరోజు ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ గురించి మీకు తెలియజేస్తున్నాను. అది రణపాల ప్లాంట్ అండి. నేను కల్పన. వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్. మనము మన గార్డెన్లో ఎన్నో రకాల మొక్కలు పెంచుతాము. పూల మొక్కలు, కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు, ఇలా ఎన్నో రకాలు పెంచుతాము. వాటితో పాటు కొన్ని మంచి మెడిసినల్ ప్లాంట్లు పెంచుకోవడం వల్ల అవి మన ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయండి. ఒక మునగ చెట్టు పెంచుకుంటే 300 రోగాలు తగ్గుతాయని తెలుసు కదా. అలాగే ఈ రణపాల ప్లాంట్ పెంచుకుంటే 150 రోగాలు తగ్గుతాయంటండి. ఈ ఆకుని మనం ప్రతిరోజు తినడం వల్ల 150 రోగాలు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఈ ఆకుని తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో అల్సర్స్ అనేవి తగ్గుతాయి. అలాగే అజీర్తి, మలబద్ధకం సమస్యల్ని దూరం చేస్తుంది. ఈ ఆకును తింటే కిడ్నీలో సమస్యలు నివారిస్తుంది. బ్లాడర్స్లో స్టోన్స్ ఉంటే ఇవి కరిగిస్తాయండి. 13 mm స్టోన్ కన్నా తక్కువ ఉంటే ఖచ్చితంగా ఇవి పడిపోతాయి. ఎందుకంటే దానికి నిదర్శనం నేనేనండి. మా ఇంట్లో రెంట్కుండే అబ్బాయికి 13 mm స్టోన్ ఉంటే ఈ ఆకుని 2 నెలలు డైలీ తినడం వల్ల ఆ స్టోన్ అనేది పడిపోయింది. అందుకే నేను ఇంత ఖచ్చితంగా దీని గురించి అయితే చెప్తున్నాను. ఇది షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ మొక్కల ఆకుల్లో ఫ్లావనాయిడ్స్, గ్లైకోసైడ్స్, స్టెరాయిడ్స్ ఉండడం వల్ల క్యాన్సర్ నిరోధించే శక్తి కూడా ఎక్కువగా ఉంటుందంట. ఈ మొక్కలో ఇవే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటుంది. దీన్ని రెగ్యులర్గా మనం వాడినట్లయితే బీపీని, షుగర్ని కూడా కంట్రోల్ చేసే శక్తి ఈ ఆకులకి ఉన్నది. ఇంతేకాకుండా ఇది మన శ్వాసకోశము, మూత్రాశయము, జీర్ణాశయం సమస్యలు, వాటిలోని ఇన్ఫెక్షన్స్, ఏవైనా పుండ్లు ఉన్నప్పుడు దీన్ని అప్లై చేయడం వల్ల కూడా ఇలాంటివన్నీ నివారిస్తుంది. అలాగే కామెర్ల వ్యాధిని కూడా ఇది నివారిస్తుందంట. జలుబు, దగ్గు, విరోచనాలను నయం చేసే గుణాలు కూడా ఈ ఆకులు అనేవి కలిగి ఉంటాయి. అలాగే మనకి తలనొప్పి వచ్చినప్పుడు ఈ ఆకుల పేస్ట్ అనేది నుదుటి పైన రాస్తే తలనొప్పి కూడా తగ్గుతుంది. ఈ ప్లాంట్ని పెంచుకోవడం చాలా ఈజీ అండి. చూడండి, ఒక్క ఆకు కనుక మనం ఇది భూమికి తాకినట్లయితే ప్రతి ఆకు నోటి నుంచి చాలా మొక్కలు అనేవి దీని నుంచి తయారవుతాయి. దీన్ని పెంచుకోవడం కూడా చాలా ఈజీ. ఇది ఎలా తినాలి అనుకుంటే మనం ఆకులు డైరెక్ట్ అయినా మార్నింగ్, ఈవినింగ్ తినచ్చండి. లేకపోతే మనం ఏదైనా చట్నీలు చేసుకున్నప్పుడు టమాటా చట్నీ, ఇలా దొండకాయలు ఏవైనా మనం చట్నీ చేసుకుంటాం కదా, ఈ ఆకులు తీసుకెళ్ళి ఆ చట్నీలో మనం వేసి చేసుకున్నట్లయితే చాలా మంచిది. ఇలాగ సపరేట్ కూడా దీంతో చట్నీ అనేది తయారు చేసుకోవచ్చండి. చాలా హెల్త్కి మంచిది. ఈ రణపాలే కాకుండా ఇంకా చాలా మెడిసినల్ ప్లాంట్స్, నల్లేరు, కామంచి, ఇలా ఎన్నో రకాల మెడిసినల్ ప్లాంట్స్ మన గార్డెన్లో పెంచుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు ముందు వీడియోస్లో ఇలాంటి మెడిసినల్ ప్లాంట్ గురించి తప్పకుండా తెలియజేస్తాను. అవి ఎలా వాడాలో కూడా చెప్తానండి. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక నా వీడియో మీరైతే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి వీడియోస్లో తప్పకుండా మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.